ఈ కాయ చచ్చిపోయిందా బతికిందా? చచ్చిపోయింది. చెట్టుకున్నప్పుడు ప్రాణం ఉంటుంది. చెట్టు నుంచి కోసేయగానే, చెట్టులోంచి కోసేయగానే ప్రాణం పోతుంది. ఎప్పటికైనా సరే చెట్టుకున్నప్పుడు ప్రాణం ఉంటుంది. చెట్టులోంచి కోసేయగానే ప్రాణం పోతాలా? ఏ కాయకైనా చెట్టుకున్నప్పుడే, చెట్టు నుంచి కోస్తే ప్రాణం పోతుంది. ఈ ప్రాణం పోయిన కాయను మళ్ళా భూమిలో పోయి అదేంది చచ్చిపోయిన దానికి తిరిగి బతుకుందా? చనిపోయిన దానికి దేవుడు తిరిగి ఎందుకు బ్రతుకు పెట్టినాడంటే, ఇదిగో మీకు మరలా మరో బ్రతుకుంది చనిపోతే, అయితే అది శాశ్వతమైంది, ఇది అశాశ్వతమైంది. అది మీకు కావాలనా? ఓకే ఓకే, వెరీ గుడ్. అది మీకు కావాలన్నా? ఆ బ్రతుకు మీకు కావాలన్నా? శాశ్వతమైంది. అయితే మీరు యేసు ప్రభుల బ్రతికి చనిపోయారనుకో, మీకు నేను మళ్ళా మరో బ్రతికిస్తా. యేసు ప్రభుల బ్రతికి చనిపోతే మరో బ్రతుకో. ఇది మన కోసం సృష్టించినాడు, మన కోసమే బ్రతికింది. చెనిక్కాయను ఎందుకోసం దేవుడు తయారు చేశాడు? అందుకోసమే బ్రతికింది. ఇదిగో సీని పనులు ఎందుకు, కమలా పనులు ఎందుకు చేశాడో అందుకోసమే బ్రతికింది. మరి మనం ఎందుకు చేపట్టాం? అందుకోసమే బ్రతికినాం అనుకో, మనం కూడా చనిపోతే బ్రతుకుతాం అన్నయ్య. మనల్ని దేవుడు దేనికి చేసినాడు తెలుసా? ప్రేమతో బ్రతకడానికి చేసినాడు. యేసు ప్రభు ప్రేమతో బ్రతికినాడా? మనం కూడా ప్రేమతో బ్రతకాల. యేసు ప్రభుని ఈరోజు దూషిస్తున్నారు, యేసు ప్రభుని కొట్టినారు, తిట్టినారు, చంపినారు. తండ్రి వీరేం చేయించున్నారో, ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, క్షమించనే తెలిగే ఆయన దేవుడు మెచ్చుకున్నాడు. అర్థమైందే? ఇలాంటి వాడిని బతికించాలనుకున్నాడు. మనం కూడా యేసు ప్రభులో బ్రతికితే మనం బతికిస్తాడన్నయ్య. దేవా నా తప్పులు క్షమించు, నన్ను రక్షించు, కాపాడంటే దేవుడు కాపాడతాడు. సరేనా? ఓకేనా? దేవుని మాటలు విన్నందుకు నీకు వందనాలు.